శ్రీమాత్రే నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శ్రీవిద్యాం జగతాం ధాత్రీం సర్గస్థితిలయేశ్వరీం నమామి లలితాం నిత్యాం మహాత్రిపురసుందరీం. కృష్ణాయ వాసుదేవాయ దేవకీనందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. నమోస్తు తే వ్యాస విశాల బుద్ధే పుల్లారవిందాయత పత్రనేత్ర ఏన త్వయా భారత తైలపూర్ణః ప్రజ్వాలితో జ్ఞానమయ ప్రదీపః. శ్రీమాత్రే నమః. వ్యాస భగవానుడు మనకు ప్రసాదించిన శ్రీదేవి భాగవత పురాణాన్ని తెలుగులో ఆచార్య బేతవోలు రామబ్రహ్మం గారు అనువదించారు. ఆ పురాణ గ్రంథాన్ని చదువుతున్నాం. పంచమ స్కంధంలో ఉన్నాం. మహిషాసురుడు దేవి ఆవిర్భవించింది అని తెలుసుకొని తన మంత్రిని దేవి దగ్గరకు రాయబారానికి పంపించాడు. వ్యాస భగవానుడు దేవీ భాగవత కథలను జనమేజయుడికి చెప్తున్నాడు. అలాగే నైమిసారణ్యంలో సౌనకాది మహర్షులకు సూత మహాముని ఈ గాథలను వినిపిస్తున్నారు. దేవిని చూసిన ఆ మంత్రి తిరిగి మహిషాసురుడి దగ్గరికి వచ్చి, మహారాజా, ఆ సింహన వాహనంపై కూర్చున్న ఆ సుందరాంగిని చూశాను. 18 బాహువులతో అనేకమైన ఆయుధాలతో విరాజిల్లుతోంది. దేవి, మా మహిష మహారాజును వరించి పట్టమహిషివై ముల్లోకాలు ఏలుకోమని చెప్పాను. అక్కడే ఆమెను చంపేద్దాం అనుకున్నాను, కానీ ఆవిడ విషయం మీకు చెప్పాలని చెప్పి వెనక్కి తిరిగి వచ్చాను. రణమా మరణమా ప్రయాణమా పలాయనమా ఆలోచించి ఏది శ్రేయస్కరమో నిశ్చయించుకోండి అని మంత్రి చెప్పాడు. మహిషాసురుడికి కొంత ఆశ్చర్యం వేసింది, దిగ్భ్రమ కూడా చెందాడు. వెంటనే మహిషాసురుడు ఆ వృద్ధ మంత్రులందరినీ సమావేశపరిచాడు. ఏం చేద్దామో చెప్పండి, ఈవిడెవరో శాంబరి మాయలాగా ఉంది. బాగా ఆలోచించండి, ఉపాయాలన్నీ చర్చించండి, కర్తవ్యం ఏమిటో తేల్చి చెప్పండి అని మంత్రులను అడిగాడు. మంత్రులందరూ కూడా ఒకే రకంగా స్పందించారు. రాక్షసుడి మంత్రులు కదా, అలాగే స్పందిస్తారు. మహాసుర, సత్యమే పలకాలి, ప్రియమే చెప్పాలి, హితమే ఉపదేశించాలి. ఇది పండితుల లక్షణం. ఒక్కొక్కప్పుడు హితమైనది అప్రియం కావచ్చు, ప్రియమైనది అహితం కావచ్చు. ఔషధం అప్రియంగానే ఉంటుంది, కానీ అదే హితం. కాబట్టి అన్ని వేళలా సత్యానిదే అగ్రపీఠం. అయితే సత్యం చెప్పేవారు కానీ వినేవారు కానీ ఎక్కువ మంది ఉండరు. బహు దుర్లభులు, ప్రియాలు పలికేవాళ్ళు మాత్రం చాలామంది ఉంటారు అని మంత్రులు మహిషాసురుడికి సమాధానం చెప్పి హితం చెప్పడం మొదలెట్టారు. సత్యస్య శ్రోతామంతా చ దుర్లభ పృథివీపతే వక్తాపి దుర్లభ కామం బహవశ్చాటు భాషకా. అందుకని ఓ మహారాజా, ఈ అమ్మాయి విషయంలో మేము చటుక్కున ఏ నిర్ణయమో చెప్పలేము. అసలు ఎవరికి ఎప్పుడు ఏది శుభమో ఏది అశుభమో తెలిసి చెప్పగలిగిన వాడు ఈ ముల్లోకాల్లో కూడా లేడు అన్నారు మంత్రులు. ఆ మంత్రుల మాటలు విని మహిషాసురుడు చిన్నగా నవ్వాడు. అయితే అమాత్యులారా, మీ మీ అభిప్రాయాలను ఎవరి మటుకు వాళ్ళు చెప్పండి, అన్నీ విని నేను ఒక నిర్ణయం తీసుకుంటాను. ఇది ఉత్తమోత్తమమైన పద్ధతి అని అంగీకరిస్తున్నారు కదా అందరూ అన్నాడు మహిషాసురుడు. బహూనం మతమాజ్ఞాయ విచార్య చ పునః పునః యశ్రేయస్తద్ధి కర్తవ్యం కార్యం కార్య విచక్షణై. మహిషాసురుడికి కూడా తెలివితేటలు ఉన్నాయి కదా. అప్పుడు ముందుగా విరూపాక్షుడు ప్రభువు గారి మనస్సును రంజింపజేస్తూ తన అభిప్రాయం చెప్పాడు. మహారాజా, ఒక ఆడది మదమెక్కి మాట్లాడుతుంటే వాటిని ఇంతగా పట్టించుకోవడం ఏంటి? అమ్మవారు అన్న సంగతి వాళ్ళెవరికీ తెలియదు. అవి వట్టి బెదిరింపు మాటలు మాత్రమే. వాటికి మనం బెదిరిపోతామా? నీ వంటి ద్రణ దుర్మదులు భయపడతారా? అసత్యమని తెలిసి, సాహసమని తెలిసి, స్త్రీ చేష్టితమని తెలిసి త్రిలోక విజేతవు నువ్వు బెదిరిపోవడం ఏంటి? నీ వంటి మహావీరుడు ఇలా దీనుడు కావడమే పెద్ద అపకీర్తి. అందుకని నీ దాకా ఎందుకు కానీ
నేనొక్కడినే వెళ్తాను. ఆ చండికను చీల్చి చెండాడొచ్చేస్తాను. మీరు నిర్భయంగా ఉండండి. అంతగా అవసరమైతే కొంత సేనను తీసుకెళ్తాను. సర్ప పాశాలతో బంధించి ఆ ఆడదాన్ని తీసుకొచ్చి నీ పాదాల చెంత నిలుపుతాను. నీకు వశం అయ్యేట్టు చేస్తాను. చూద్దువు గాని నా శక్తి సామర్థ్యాలు ఏమిటో అన్నాడు విరూపాక్షుడు. ఇలాంటి మంత్రులుంటే రాజులందరూ కూడా తప్పుడు తోవలే తొక్కుతారు. ఆ విరూపాక్షుడి మాటలకు దుర్ధరుడు అనేవాడు వంత పలికాడు. ఆలోచించగా ఆలోచించగా అతను అంటున్నాడు, ఆ దుర్ధరుడు, ఆ మదవతి కామాతురు అనిపిస్తోంది. రూపగర్వితులైన నాయకులు అలాగే ఉంటారు. ముందర బెట్టు చేస్తారు. భయపెట్టి నిన్ను వశం చేసుకోవాలనుకుంటోంది. కామిని మణుల హావభావాలను రసికులు మాత్రమే పసిగట్టగలరు. ప్రియుడి పట్ల స్త్రీలు వక్రోక్తి పరాయణులు, సరిగ్గా మాట్లాడరు వాళ్ళు. అవి అందరికీ అర్థం కావు. కామశాస్త్రం తెలిసిన వాళ్ళే అర్థం చేసుకోగలరు. రణరంగంలో నిన్ను బాణాలతో వధిస్తాను అంటోంది కదా, అంటే అర్థం ఏమిటో ఆలోచించు. హేతుగర్భితమైన వాక్యాన్ని హేతుబద్ధంగానే చర్చించాలి. కామినీ మణుల కడగంటి చూపులు బాణాలు కదా, అది అలా బాణాలు అనడం లోక ప్రసిద్ధం కదా, ఆ బాణాలను ప్రయోగిస్తాను అంటోంది ఆవిడ. మరొక రకం బాణాలను నీ మీద ప్రయోగించే శక్తి బ్రహ్మ విష్ణు మహేశ్వర్లకే లేదు కదా, అటువంటిది ఒక ఆడది ప్రయోగిస్తుందా? అసంభవం. కాబట్టి అవి తప్పనిసరిగా తూపులే, సందేహం లేదు. వాడికి అలా అర్థమైంది. ఇది తెలియక నువ్వు పంపిన మంత్రి విపరీత అర్థాలు తీసి చెప్పాడు. రణరంగంలో పడగొడతాను అంటే నిన్ను ఓడిస్తాను అని అర్థం. ఇది ఒక ఆటగా తీసుకోవాలి. ప్రాణాలు తీస్తాను అంటే కంగారు పడాల్సిన పని లేదు. పురుషుడికి ఇంతకంటే వివరించడం మంచిది కాదనుకుంటాను. ఇంత వ్యంగ్యం ఉంది ఆవిడ మాటల్లో. గ్రహించడానికి రసవద్గ్రంథాలు చదివిన అనుభవం ఉండాలి. అది కాక ఎవరైనా స్త్రీ మన మీద కోపించిన, గర్వం ప్రదర్శించిన మనకు లొంగిపోవడానికి ఇష్టపడుతోంది అన్నమాట. అది అర్థం చేసుకోవాలి. అందువల్ల అస్త్రాలు వద్దు, శస్త్రాలు వద్దు. దుర్ధరుడు అంటున్నాడు, నన్ను పంపించు, నేను చక్కగా ప్రేమగా మాట్లాడి ఆవిడ్ని నీ చెంతకు తీసుకొస్తాను, నీకు సేవకురాలిని చేస్తాను అన్నాడు. అంటే దుర్ధరుడి తర్వాత తామ్రుడు మాట్లాడాడు. దుర్ధరుడి అభిప్రాయంతో తామ్రుడు విభేదించాడు. వీరావేశంతో గొంతు చించుకున్నాడు. మహారాజా, రసాలు లేవు, వ్యంగ్యాలు లేవు. కామాతుర కాదు, అనురక్త కాదు. ఆవిడ మాటల్ని కాసేపు పక్కన పెట్టి సందర్భాన్ని గురించి ఆలోచించండి. స్త్రీ రూపంలో ఉంది, ఒంటరిగా వచ్చింది, నిరాలంబంగా ఆకాశంలో నిలబడింది. 18 బాహువులున్న నారీమణిని ఎక్కడైనా ఎప్పుడైనా కని విని ఎరగం. ఆవిడ ధరించిన ఆయుధాలు కూడా చాలా విచిత్రంగా ఉన్నాయి. ఇదేదో వైపరీత్యం అనిపిస్తోంది. కాలరూపిణి అయి వచ్చిందేమో. ఇటీవల మన రాక్షసులందరికీ దుస్వప్నాలు, దుశ్శకునాలు కనిపిస్తున్నాయి. ఈరోజు తెల్లారుజామున నాకు ఒక స్వప్నం వచ్చింది. నల్ల చీరలు ధరించిన నారీమణి ఇంటి ముందు నిలబడి రోదిస్తూ కనబడింది. ఇంటింట ఏవో పక్షులు వికృతంగా రోదిస్తున్నాయి. ఇదంతా నగరం అంతా కనిపిస్తోంది. ఇలాంటివే ఉత్పాతాలు రోజు ఏవో కొన్ని అందరికీ ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఒకసారి ఆలోచించండి. ఒక బాలామణి, ఒక ఆడది నిర్భయంగా నిలబడి నిశ్చయంగా యుద్ధానికి పిలుస్తోంది. ఆవిడ మానవ కాంత కాదు, రాక్షసి కాదు, గంధర్వాంగన కాదు. నిన్ను సమ్మోహపరచడానికి దేవతలు సృష్టించిన దివ్య నారీమణి అయ్యుంటుంది. నిన్ను భయపడమని నేను చెప్పట్లేదు కానీ, పిరికి పందనై పలకడం లేదు కానీ, పారిపోదాం అనడం లేదు కానీ, యుద్ధమే చేద్దాం. ఏది జరగాల్సి ఉంటే అది జరుగుతుంది. దాన్ని ఎవరు తప్పించలేరు కదా అన్నాడు తామ్రుడు. తామ్రుడి మాటలు మహిషాసురుడికి నచ్చాయి. వెంటనే ఆజ్ఞాపించాడు, తామ్ర, అయితే యుద్ధానికి సర్వసన్నద్ధుడవై బయలుదేరెళ్ళు. ఆవిడ్ని జయించు. సాధ్యమైనంత వరకు ప్రయత్నించి ప్రాణాలతో బంధించి తీసుకురా. కాకపోతే సంహరించు. నువ్వు మహావీరుడివి, సర్వజ్ఞుడివి, కామశాస్త్ర పారంగతుడివి. కాబట్టి అక్కడికి వెళ్ళగానే అన్నీ అర్థం చేసుకోగలుగుతావు. ఆవిడ ఎవరు, ఎందుకోసం వచ్చింది, కామభావంతో వచ్చిందా, వైరభావంతో వచ్చిందా,
ఎవరి మాయాశక్తి. ఇవన్నీ ముందుగా గ్రహించి ఏది చెయ్యాలో అది చెయ్యి. యుద్ధం అవసరం అనిపిస్తే రణభేరి మ్రోగించు. పిరికితనం పనికిరాదు. అలాగని నిర్భయత్వము పనికిరాదు. ఆవిడ మనస్సును అర్థం చేసుకొని దానికి తగినట్లు చెయ్యి అన్నాడు మహిషాసురుడు. కాతరత్వన్న కర్తవ్యం నిర్దయత్వం తథానచ యాదృశం హి మనస్తస్యాః కర్తవ్యం తాదృశం త్వయా. ప్రభు ఆజ్ఞను శిరసావహించి తామ్రుడు సవినయంగా నమస్కరించాడు. సేనా సమేతుడై తరలి వెళ్ళాడు. మార్గమధ్యంలో ఎదురైన అపశకునాలకు భయపడ్డాడు. కాలం దాపురించింది అనుకున్నాడు. ఆయన ముందుకే సాగిపోయాడు. సింహవాహనం మీద స్థిరంగా కూర్చున్న మహాదేవిని చూశాడు. స్తుతిస్తున్న దేవతలను గమనించాడు. ఒంటరిగా ముందుకు నడిచి మహాదేవిని సమీపించాడు. వినయ వినమిత గాత్రుడై నమస్కరించాడు. మధురంగా ప్రియంగా అనునయ కంఠంతో పలికాడు. తామ్రుడు ఇలా అంటున్నాడు: దేవి, దైత్యేశ్వరుడు మహిషాసురుడు నీ రూప గుణగణాలను విని అనురక్తుడయ్యాడు. నిన్ను చెట్టపట్టాలని కోరుకుంటున్నాడు. అమర దుర్జయుడైన మా ప్రభువు పట్ల మనస్సు పెట్టు. ఓ సుకుమారి, అతడిని భర్తగా పొంది నందనవనంలో హాయిగా విహరించు. ఇంతటి సుందరివైనందుకు తగిన సౌఖ్యాలను అనుభవించు. ఎవరికైనా సుఖాలు కోరుకోదగినవే కదా, దుఃఖాలను కోరుకోకూడదు. కానీ సుఖాలకేమి హాయిగా కోరుకోవచ్చు, పొందవచ్చు. నీకు ఈ భయంకరమైన ఆయుధాలు ఎందుకు? నీ చేతులు పద్మాల్లా కోమలంగా ఉన్నాయి. పూబంతుల్ని పట్టుకోవాలి తప్ప ఈ బరువైన బండ ఆయుధాలను ధరించడమా? చాలు కానీ ఇంకా వదిలి అన్నాడు. కరభోరు కిమర్థంతే గృహీతాన్యాయుధాన్యలన్ పుష్పకందుక యోగ్యాస్తే కరాః కమల కోమలా. పూబంతుల్ని పట్టుకోవాల్సిన చేత్తో ఈ బరువైన బండలాంటి ఆయుధాలను ధరించద్దు, వదిలేసేయి అన్నాడు. అంటే అంతేకాదు ఇంకా మాట్లాడుతున్నాడు. శరభోరు, నీ కనుబొమ్మలే ఒక ధనుస్సులాగా ఉన్నాయి. మరొక విల్లు ఎందుకు? క్రీగంటి చూపులే బాణాలు, వేరే తూపులు ఎందుకు? ఇంకా ఈ ప్రపంచంలో అత్యంత దుఃఖప్రదం ఏమిటంటే యుద్ధమే. నీ విఘ్నుడెవరు కూడా కయ్యానికి కాలు దువ్వడు. ధనలోభమో రాజ్యలోభమో ఉన్నవాళ్ళు యుద్ధాలు చేసుకు చస్తారు. నీకెందుకు ఆ బాధ? పూలనైనా ఆయుధాలుగా వేసుకోకూడదు. అలాంటిది కత్తులతో కటార్లతో శరీరాలకు గాయాలు చేసుకోవడం ఏం ఆనందం? ఎవరికి ఆనందం? అందుచేత ఓ లతాంగి, నువ్వు కూడా ఆలోచించు. ప్రసన్నరాలివిక. అమ్మవారితో మాట్లాడుతున్నారు. ఎలా మాట్లాడుతున్నారో దుర్మార్గులు. దేవదానవ పూజితుడైన మా ప్రభువును భర్తగా స్వీకరించు. నీ సకల మనోరథాలు తీరుస్తాడు. పట్టమహిషివై ముల్లోకాలను శాసించు. నా మాట విని సుఖపడు. సంగ్రామం అంటే మాటలు కాదు కదా, జయం సందేహాస్పదం కదా, కష్టాలు మాత్రం తథ్యం. రాజనీతి నీకు తెలియంది కాదు. శాశ్వతంగా రాజభోగాలు అనుభవించు. నీకు బంగారం లాంటి బిడ్డ పుడతాడు. నీ అంత అందంగా ఉంటాడు. అతడు రాజు అవుతాడు. యవ్వనంలో క్రీడా సుఖాలు అనుభవిస్తాడు. వార్ధక్యంలో గౌరవ మర్యాదలు పొందుతాడు. నా మాట విని ఆలోచించి మా మహారాజును వరించు అన్నాడు. ఈ తామ్రుడి ప్రసంగాన్ని జగదంబిక పరిహసించింది. ఆవిడ నవ్వింది. మేఘ గంభీర కంఠధ్వరంతో బదులు పలికింది. తామ్రుడా, తామ్రాసురా, వెంటనే తిరిగి వెళ్ళు. నీ ప్రభువుకు చెప్పు, ఇంతటి బుద్ధిహీనుణ్ణి నేనెక్కడా చూడలేదు. అతి కామార్తుడై జ్ఞానం కోల్పోయినట్టున్నాడు. అతడికి చెప్పు, ఒక మూర్ఖుడా, నీకు జన్మనిచ్చిన తల్లిలాగా నేను గడ్డి తినేదాన్ని కాదు. నాకు కొమ్ములు లేవు, వేలాడే పొట్టలేదు, తోకలేదు. నేను బర్రెని కాదు అన్నానని చెప్పు పో. నేను ఇంద్రాదులనే వరించను. ఇంకా ఈ పశువును వరిస్తానా? ఏ గుణం చూసి వరించాలి? లోకనింద వస్తుందని వరించనా? పైగా నేను కన్యను కాను. నాకు భర్త ఉన్నాడు. అతను సర్వకర్త. అతడు సర్వసాక్షి, అకర్త, స్థిరుడు, నిస్పృహుడు, నిర్గుణుడు,
నిర్మముడు, నిరాలంబుడు, నిరాశ్రయుడు, అనంతుడు, సర్వజ్ఞుడు, పూర్ణుడు, పూర్ణాశయుడు, శుభప్రదుడు, శాంతుడు, సర్వదృక్కు, సర్వభావనుడు, సర్వపావనుడు అలాంటి భర్తను విడిచిపెట్టి ఈ మూర్ఖ మహిషాసురుణ్ణి వరించమంటావా, సేవించమంటావా? ఛీ, పోయి మీ రాజుకు చెప్పు, కళ్ళు తెరిచి ఒళ్ళు తెలిసి యుద్ధానికి రమ్మను. మహిషుడు కదా, యముడికి వాహనమైనా చేస్తాను, లేదా మనుషులకి నీళ్ళైనా మోయిస్తాను అంది అమ్మవారు. ప్రబుద్ధ్యయుధ్యతాం కామం కరోమి యమవాహనం అథవా మనుజానాం వై కరిష్యే జలవాహకం. అలా కాక అమ్మవారు చెప్తోంది, జీవించాలి అనే కోరుకుంటే పాతాళానికి పారిపోమ్మను. సదృశులకు వివాహం జరిపిస్తే సంసారం సుఖంగా ఉంటుంది. అలా కాని వారికి అజ్ఞానంతో పెళ్లి చేస్తే అది నరకం అవుతుంది. ఈ మాత్రం కూడా తెలియని మూర్ఖుడివి నువ్వు. మహిషుణ్ణి పతిగా వరించమని ప్రబోధిస్తున్నావు. నేనెక్కడ, వాడెక్కడ? కొమ్ములున్న దున్నపోతుకి నాతో సంబంధమా? పో, నువ్వు కూడా పోయి నీ ప్రభువుతో కలిసి యుద్ధానికి రా. సబంధుమిత్ర పరివారంగా అందరినీ అంతమొందిస్తాను. లేదంటే దేవలోకాన్ని, యజ్ఞ భాగాలను వదిలేసి పారిపోండి. ఇలాగా అమ్మవారు హెచ్చరించింది. ఆ మహాదేవి భీషణంగా గర్జించింది. కల్పాంతంలో కాలమేఘాలు ఉరిమినట్లు ఆ ధ్వనితో దిక్కులు పిక్కటిల్లాయి. దైత్యులు గడగడలాడారు. భూగోళం కంపించింది. పర్వతాలు దొర్లిపడ్డాయి. రాక్షస అంగనలకు గర్భస్రావాలు జరిగాయి. సమీపంలోనే ఉన్న తామ్రుడు భయంతో వణికిపోయాడు. తామ్రుడికి అర్థమైపోయింది అమ్మవారి గురించి. నిశ్చేష్టుడై క్షణకాలం నిలబడి వెంటనే పరుగు లంకించుకున్నాడు. సరాసరి మహిషుడి సన్నిధిలో ఆగాడు. నగరంలో ఉన్న దానవులందరిది ఇదే పరిస్థితి. చెమిటి వాళ్ళైపోయి అమ్మవారు ఒక్కసారిగా గర్జించేసరికి అందరూ చెమిటి వాళ్ళైపోయారు. అటు ఇటు పరుగులు తీశారు. అదే సమయంలో అమ్మవారి వాహనం సింహం పెద్దగా గర్జన చేసింది. ఆ ధ్వనికి దానవులలో చాలామంది బిర్రబిగిసి ప్రాణాలు వదిలేశారు. మహిషాసురుడు మళ్ళీ ఆలోచనలో పడ్డాడు. ఏం చేద్దాము అని సన్నిహితులతో చర్చించాడు. దుర్గాలలో దాక్కోవడమో, దండు వెడలి యుద్ధం చేయడమా, పలాయనం చిత్తగించడమా, వీటిలో ఏది శ్రేయస్కరమో చెప్పండి. మీరంతా బుద్ధిమంతులు, శాస్త్రాలు చదివిన వాళ్ళు. కార్యం సిద్ధించాలంటే మంత్రాంగం గుట్టుగా మట్టుగా సాగాలి. రాజ్య సంరక్షణకు మంత్రాంగమే కదా మూలం. మంత్రభేదం జరిగితే అది రాజుకి రాజ్యానికి కూడా వినాశహేతు అవుతుంది. అందుకని మంత్రాంగం అంటే మంత్రులతో మాట్లాడేది పైకి పొక్కకుండా జాగ్రత్త పడాలి. మంత్రులారా, దేశ కాలాలను పరిశీలించి బాగా ఆలోచించి హేతుబద్ధమైన నిర్ణయం చెయ్యండి. ఆ వచ్చిన స్త్రీ సాధారణ స్త్రీ కాదు, అబల కాదు, ప్రబల, సబల, మానవ నిర్మిత కాదు, దేవ నిర్మిత, ఏకాకిని, నిరాలంబ. దీనికి కారణం ఏమిటో ఆలోచించండి. బాల అయ్యుండి యుద్ధానికి రమ్మంటోంది. ఇంతకన్నా ఆశ్చర్యం ఏమిటి? ఇది శ్రేయస్కరమో, విపరీతమో, వినాశకమో ఎవడికి తెలుసు? ఎవరితోనైనా సరే యుద్ధానికంటూ దిగితే సంఖ్యాబలం ఉంది కదా అని జయిస్తాము అనుకోవడానికి వీలు లేదు. ఒంటరి కదా, ఓడిపోతాడు అనుకోవడానికి కూడా లేదు. జయాపజయాలు దైవాధీనాలు కదా, ఆ దైవం కంటికి కనిపించడు కదా. కాబట్టి ఉపాయవాదులు అదృష్టం అన్నారు. అయితే అదంతా దుర్బలులకు, పిరికి పందులకు ఒక ఆశావలంబనం. సమర్థులకు ఈ దైవం ఎక్కడా కనబడదు, అదృష్టం అనే మాట వినపడదు. ఒకవేళ అది ఉన్నా మహాశూరులకు ఉద్యమమే అన్నీ. ఇవన్నీ బాగా ఆలోచించి కర్తవ్యాన్ని నిర్దేశించండి అన్నాడు మహిషాసురుడు. ఉపాయవాదినః ప్రాహుః దైవం కిం కేన వీక్షితం అదృష్టమితి యన్నామ ప్రవదంతి మనీషిణః తత్సర్వేపి ప్రమాణం కిం కాతరాశావలంబనం న సమర్థ జనానాం హి దైవం కుత్రాపి లక్ష్యతే
ఉద్యమో దైవమేతౌ హి శూరకాతరయోర్మతం వించిత్యాద్య ధియా సర్వం కర్తవ్యం కార్యమాదరాత్. ఈ మహిషాసురుడి ప్రసంగం విని దైత్య నాయకులందరూ కూడా గంభీర ముద్ర వహించారు. కొంతసేపటికి ఆలోచన తెమిలింది. బిడాలుడనే మహాబలుడు నోరు విప్పాడు. ఆ బిడాలుడు అంటున్నాడు, ప్రభు, అసలు ఈ విశాలాక్షి ఎవరో ముందు తెలుసుకోవాలి. ఈ గాథ అంతా కూడా జనమేజయుడికి వ్యాస భగవానుడు చెప్తున్నారు. ఈ బిడాలుడు అంటున్నాడు మహిషాసురుడితో, విశాలాక్షి ఎవరో ముందు తెలుసుకోవాలి, ఆ ప్రయత్నం చేయాలి. ఎందుకోసం వచ్చింది, ఎవరి ఇల్లాలు ఇత్యాదులన్నీ ఆచూకీ తీయాలి. నీకు స్త్రీ చేతిలోనే మరణము అని తెలిసి దేవతలంతా కలిసి తమ తమ తేజస్సులతో ఈ పద్మపత్రాక్షిని సృష్టించి ఉంటారు. వాళ్ళందరూ ఆకాశంలో అదృశ్యులై నిలబడి యుద్ధాన్ని చూసి ఆనందిస్తారు. అవసరాన ఈవిడికి సహకరిస్తారు. ఈ కామినిని అడ్డం పెట్టుకుని విష్ణు, రుద్ర, ఇంద్రాదులు రాక్షస సంహారం చేస్తారు. ఆవిడ నిన్ను తుదముట్టిస్తుంది. ఇది వాళ్ళ ప్రణాళిక. బిడాలుడు సరిగ్గానే ఊహించాడు. ఊహించి చెప్పడం కాదు, నాకు అందిన సమాచారం ఇది. అయితే మహారాజా, ఏం జరుగుతుందో జరగని. ఇప్పుడు ఈవిడితో యుద్ధానికి దిగద్దు అని మాత్రం నేను చెప్పను. ఇది దేవతలు పన్నిన వ్యూహం, అది గ్రహించమంటున్నాను అంతే. నిర్ణయం నీ ఇష్టం. రాజు కదా, రాజు తన ఇష్ట ప్రకారమే చేస్తాడు. నీ కోసం మేము మరణించడానికైనా సిద్ధంగా ఉన్నాం. నీ వెంట నిలబడతాము. ఇది అనుజీవులకు ధర్మం కదా. ఆ విషయంలో నువ్వు శంకించాల్సిన అవసరం లేదు. కాకపోతే ఆలోచించాల్సింది ఏంటంటే, ఒక ఆడది ఒంటరిగా వచ్చి నిలబడి మహాసైన్య సమేతులమైన మనల్ని యుద్ధానికి రమ్మంటోంది ఏంటా అని. యుద్ధమే జరిగితే ఈసారి జయలక్ష్మి మనల్ని వరించడం అనేది ఖాయం. అయినా తప్పదు, సంగ్రామమే చేయాలి. మహావీరులం కదా, ఎలా పారిపోతాం? అప్రతిష్ట కాదు. ఇంద్రాదులతో పోరాడినప్పుడే చెయ్యని పనిని ఒక ఒంటరి ఆడదాంతో తలపడినప్పుడు చేస్తామా? అందుచేత యుద్ధమే కర్తవ్యం. లయమే కాని జయమే రాని ఏది జరగాల్సి ఉంటే అది జరుగుతుంది. జరగని దానికి దిగులెందుకు? మరణిస్తే కీర్తి దక్కుతుంది, జయిస్తే సుఖాలు దక్కుతాయి. రెంటికి సిద్ధపడి యుద్ధానికి దిగుదాం. మరణం ఎలాగో తప్పదు. ఎప్పటికో అప్పటికి అందరూ మరణించాల్సిందే కదా. ఇప్పుడు పారిపోయి అపకీర్తిని ముట్టగట్టుకుని ఆయుర్దాయం క్షీణించాక చావడం కంటే ఇలా యుద్ధంలో చావడమే ఉత్తమం. అపకీర్తితో జీవించడానికి మరణించడానికి తేడా ఏమీ లేదు. అందుకని మరణిస్తామేమో అనే భయపడడం, శోకించడం వృధా. వీరోచితంగా యుద్ధమే చేద్దాం పద అన్నాడు. బిడాలుడు మాట్లాడింది విన్నాక దుర్ముఖుడు, భాష్కలుడు అదే ధోరణిలో ప్రసంగించారు. వీరరసానికి ఉత్సాహమే స్థాయీభావం. అది పుష్కలంగా ఉండాలి, లేకపోతే భయం ఆవరిస్తుంది. అది ఆవరించి ఉంటే ఇంకా ఏ పని చెయ్యలేం. అందుచేత భయాన్ని మన దరిదాపులకు కూడా రానివ్వద్దు. నువ్వు అనుమతిస్తే, దుర్ముఖుడు అంటున్నాడు, నేను ఒక్కడినే వెళ్ళి ఆ చెంచలాక్షిని హతమార్చి వస్తాను. ఒంటరిగా ఉన్న ఆడదాన్ని ఎదిరించడానికి నీ దాకా ఎందుకు? నేను చాలు. ఆ చండికను ఇప్పుడే యమలోకానికి పంపించేస్తాను. ఏనాడు ఎవ్వరికీ నేను భయపడలేదు. అష్టదిక్పాలకులను, హరిహరులను ఎదిరించి పోరాడాను. తెలుసుగా నీకు. అందుచేత అనుమతించు, నువ్వు రణరంగానికి రానే రావద్దు అన్నాడు దుర్ముఖుడు. భాష్కలుడు కూడా మాట్లాడాడు. ఈ భాష్కలుడి ప్రసంగం దుర్ధరుణ్ణి ఉత్సాహపరిచింది. ముందుకొచ్చి ప్రభువుకి శిరస్సు వంచి నమస్కరించాడు. మహిషాసుర, మంత్రులందరూ నేనెళ్తా అంటున్నారు. మహిషాసుర, నన్ను అనుమతించు. దుర్ధరుడు అంటున్నాడు, ఈ క్షణంలో వెళ్ళి ఆ చండికను సంహరించి మరో నిమిషంలో నీ ముందు నిలుస్తాను. ఆవిడ ఎవరు, ఏమిటి, ఇలాంటి ఆలోచనలన్నీ అనవసరం. ఎవరైనా కానీ ఒంటరిగా ఉన్న ఆడది, దాన్ని కడ తీర్చడానికి ఇన్ని సమాలోచనలు, ఇన్ని సమావేశాలునా? సిగ్గు. ఈ పాటి పనికి వ్యూహరచన ఒకట, చిటికలో చంపేసి వస్తాను. అను చాలు
అష్టాదశ బాహువులట, షోడశ ఆయుధాలట, సింహవాహనమట. ఇదంతా ఒట్టి మాయ. నిన్ను భయపెట్టడానికి దేవతలు పన్నిన మాయ. ఈ సత్యం గ్రహించు. మనస్సులో చోటు చేసుకున్న భయాన్ని వెంటనే పారద్రోలు. మేమంతా నీ మంత్రులం కదా. మా అందరి అభిప్రాయం ఒక్కటే, యుద్ధం యుద్ధం యుద్ధం. ముమ్మాటికి యుద్ధమే కర్తవ్యం. మహారాజా, మంత్రులలో కూడా సాత్వికులు, రాజసులు, తామసులు ఉంటారు. అది నువ్వు తెలుసుకోవాలి. సాత్వికులు నిరంతరం స్వామి కార్యపరాయణులు. శక్తి వంచన లేకుండా ప్రభు కార్యాలను నిర్వహిస్తూ ఉంటారు. వాటికి ఇబ్బంది కలగని రీతిలో స్వకార్యాలను కూడా నిర్వహించుకుంటారు. మంత్రశాస్త్ర విశారదులై ఏకాగ్ర చిత్తంతో ధర్మపరులై ప్రవర్తిస్తూ ఉంటారు. ఇది సాత్విక మంత్రుల పని. మరి రజోగుణం ఉన్నవాళ్ళు అభిప్రాయ భేదాలకు పెట్టింది పేరు. వీళ్ళు సర్వదా స్వకార్య నిరతులు. అప్పుడప్పుడు యాదృచ్ఛికంగా స్వామి కార్యాలను కూడా చేస్తుంటారు. ఇంకా తామసులు, తామసులు లోభ నిరతులు, కేవలం స్వకార్య పరాయణులు. స్వామి కార్యాలను భంగపరిచి మరీ స్వకార్యాలను సాధించుకుంటారు. వీళ్ళు సమయం అనుకూలించినప్పుడు స్వామితో భేదించి శత్రువుతో చేతులు కలుపుతారు. శత్రువులు పెట్టే ప్రలోభాలకు తేలిగ్గా లొంగిపోతారు. వాళ్ళకి అవసరమైన రహస్య సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందిస్తుంటారు. వీళ్ళు పైకి కనిపించని అంతఃశత్రువులు, వరలో దాగి పొంచి ఉన్న కత్తులు. యుద్ధం వస్తే ప్రభువును భయపెడుతూ ఉంటారు. వీళ్ళని చస్తే నమ్మకూడదు, నమ్మితే ఇంతే సంగతులు. కార్యహాని, మంత్రహాని అన్నీ జరుగుతాయి. కలులకు చెయ్యరాందంటూ ఏముంటుంది? లంచాలకు లొంగిపోయి ఏమైనా చేస్తారు. తామసులు పాపనిరతులు, బుద్ధిహీనులు, శఠులు. కళా కిం న కుర్వంతి విశ్వస్తాలోభ తత్పరాః తామసాః పాప నిరతాః బుద్ధిహీనాః శఠాస్తథా. అందుకని ఓ మహిష మహారాజా, నన్ను ఆజ్ఞాపించు. ఇప్పుడే రణరంగానికి వెళ్ళి కార్యం చక్కబెట్టుకు వస్తాను. నువ్వు ఏమి దిగులు పడకు, నిశ్చింతగా ఉండు. సాధ్యమైనంత వరకు ఆ దుర్మార్గురాల్ని బంధించి తెస్తాను, లేదంటే సంహరించి వస్తాను. నా శౌర్యాన్ని, నా ధైర్యాన్ని, నా బాహుశక్తిని, నా ప్రభుభక్తిని ఈ రోజే నువ్వు చూద్దువు గాని అన్నాడు. ఈ ప్రసంగానికి మహిషాసురుడు అవునం లేదు, కాదం లేదు. కానీ భాష్కలుడు, దుర్ముఖులు ఇద్దరు వెంటనే ఆయుధాలు ధరించి సేనా సమేతులై బయలుదేరారు. అమ్మవారు ఉన్న చోటికి చేరుకున్నారు. అమ్మవారితో వాళ్ళు చేసిన యుద్ధాన్ని తర్వాత సంచికలో చూద్దాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేశాః. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. శ్రీమాత్రే నమః. యదక్షర పదభ్రష్టం మాత్రహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవి నారాయణి నమోస్తుతే. శ్రీమాత్రే నమః.